అది మనము ఈ ఈ తొడ పార్ట్కి ఈ వెనకాల హిప్ పార్ట్కి స్ట్రెంగ్త్ ఇవ్వాలి. అవి వీక్ అయినప్పుడు పడిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మొదటిసారి చెప్పుకున్నాం కదా, ఈ ముందు వైపు ఉన్న మజిల్ వెనక వైపు ఉన్న మజిల్ కూడా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల డౌన్ఫాల్ పడిపోతాం. కాబట్టి మనం అవి స్ట్రెంగ్తన్ అవ్వడానికి అప్పుడు ఎక్సర్సైజ్ చేసాము. ఇప్పుడు చేస్తున్నది ఈ తొడ పార్ట్, ఈ హిప్ పార్ట్ బలం పుంజుకోవాలి. దానివల్ల కూడా ఓల్డ్ ఏజ్లో ఫాల్ అవాయిడ్ అవుతుంది. జస్ట్ ఇట్లా కూర్చుని ఇట్లా పక్కకు ఉండాలి కొద్దిగా. ఈ కాలు మీద బరువు తగ్గిపోయి ఈ కాలు మీద బరువు ఏర్పడుతుంది. వంగకూడదు, వీపుని నడని ఇలా ఉంచకూడదు, మెడ ఉంచకూడదు. జస్ట్ టిల్ట్ అవ్వాలి పక్కకి. ఇలా టిల్ట్ అయినప్పుడు మన బరువుని నొక్కి పెట్టాలి తొడ మీద, హిప్ మీద. నీ బరువు అంతా తొడ మీద, హిప్ మీద పడాలి. ఇక్కడ ఈ పార్ట్లో మజిల్స్ స్ట్రెంగ్త్ అవుతాయి, ఈ పార్ట్లో మజిల్ కూడా స్ట్రెంగ్త్ అవుతాయి. అలా ఒక 3 సెకండ్స్ ఉంటే చాలు. మళ్ళీ సెంటర్కి వచ్చేయాలి. సెంటర్కి వచ్చి ఇక్కడ ఒక 2 సెకండ్స్ రెస్ట్ తీసుకుని ఈసారి లెఫ్ట్కి టిల్ట్ అవ్వాలి. ఈ తొడ మీద, ఈ హిప్ మీద బరువు పడాలి. మన అప్పర్ బాడీ బరువు పడాలి. లోవర్ బాడీ బరువు ఏమీ చేంజ్ అవ్వదు, అట్లాగే ఉంటుంది. ఈ అప్పర్ బాడీ బరువు దీని మీద పడాలి. టైట్ చేయాలి తొడని, హిప్ని కూడా టైట్ చేసి ఇట్లా నొక్కామంటే మన బాడీ బరువు ఇంటి మీద పడుతుంది. ఆ మజిల్స్ టైట్ అవుతాయి. పక్కకు వంగడమే కానీ మెడ ఉంచకూడదు, నడుం కూడా వంగకూడదు, ఇలా వంగకూడదు, స్ట్రైట్గానే ఉండాలి. ఈ పార్టే టైట్ అవుతున్నాయి. ఈ మిగతా ఈ పార్ట్ కింద పార్ట్ లూజ్గానే ఉండాలి. మొత్తం బాడీ టైట్ అవ్వకూడదు. బాడీ టైట్ అవ్వకూడదు. ఈ తొడ దగ్గర మజిల్స్కి, హిప్ దగ్గర మజిల్స్కి బలాన్ని ఇస్తున్నాం. గట్టిగా అవ్వాలి. అవి పడిపోకుండా ఉన్నాయి. నడిచేటప్పుడు పడిపోవడానికి కారణం ఇక్కడ నుండి మజిల్స్ వీక్ అయిపోవడం. ఓల్డ్ ఏజ్లో సహజంగా వీక్ అయిపోతాయి. ఇలా అని టైట్ చేయడం, బాడీ బరువుని ఈ కాలు మీద ఇలా ఉంచడం. 3 సెకండ్స్ 5 సెకండ్స్ ఉండడం, సెంటర్కి వచ్చేయడం. మళ్ళీ ఇక్కడ 2 సెకండ్స్ రెస్ట్ తీసుకోవాలి, 3 సెకండ్స్ రెస్ట్ తీసుకోవాలి. ఈ పక్కకి ఈ బరువుని తొడ మీద పెట్టి, హిప్ మీద పెట్టి అలా ఉండాలి. ఇక్కడంతా లైట్గా ఉంటుంది, కింద కాళ్ళు లైట్గా ఉండాలి, అప్పర్ బాడీ లైట్గా ఉండాలి, ముఖం లైట్గా ఉండాలి. మెడ ఉంచకూడదు, మెడ ఏమో ఇలా ఉంచకూడదు. బాడీ మొత్తం ఇలా జరగాలి అంతే. బాడీ మొత్తం ఇలా జరిగి ఇక్కడ టైట్ చేసుకోవాలి. 5 సెకండ్స్ ఉండాలి. వదులు చేసేసి సెంటర్కి రావాలి. మళ్ళీ ఇటు రావాలి. బాడీ టైట్ చేసి మెడ ఉంచకుండా, కాళ్ళు ఎత్తకుండా, తొడలు మాత్రం టైట్ చేయాలి. తొడలతో పాటు పిరుదల భాగం కూడా టైట్ అవుతుంది. ఈ కాలు లైట్గానే ఉండాలి. 5 సెకండ్స్ సెంటర్కి వచ్చేసి రిలాక్స్. 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్ రిలాక్స్. అలా 10 టైమ్స్ చేయాలి. ఇప్పుడు 3 టైమ్స్ చేసాము. 4th టైం టైట్ చేసుకుంటున్నాను. లెగ్ని, థైని, తొడని, హిప్ని, పిరుద భాగాన్ని. 5 సెకండ్స్ ఉన్నాను. కళ్ళు మూసుకోక్కర్లేదు. లైట్ చేసేసి సెంటర్కి వచ్చేసాను. లెఫ్ట్ సైడ్కి టైట్ చేయడం తగ్గని 5 సెకండ్స్ ఉండడం, సెంటర్కి వచ్చాను. 4 టైమ్స్ 5 టైమ్స్ వేసాం. 5th టైం సిక్స్త్ టైం 5 సెకండ్స్. ఇక్కడ సెంటర్కి వచ్చినప్పుడు 3 సెకండ్స్ ఆగాలి. మొత్తం బాడీ తిరగాలి తప్ప మెడ ఇలా అనకూడదు అనమాట. ఇక్కడ రెస్ట్ తీసుకోవాలి. 7th టైం ఎయిత్ టైం 9th టైం 10th
10th టైం మధ్యలోకి వచ్చి రెస్ట్. పది మాటలు చేసాం చాలు. దీనివల్ల కూడా ఫాల్ అవాయిడ్ అవుతుంది. పడిపోవడానికి ఈ పార్ట్ అంతా బలహీనం అవడం అనమాట, ఈ పార్ట్ బలహీనం అవడం. కాబట్టి అప్పర్ బాడీ పార్ట్ని అది భరించలేక పడిపోతాయి. కాళ్ళు భరించలేవు, కాళ్ళల్లో నరాలు అరిగిపోబట్టి మజిల్స్ వదులైపోతాయి, ఓల్డేజ్లో భరించలేవు. లాస్ట్ ఎక్సర్సైజ్ నిలబడి చేయాలి. అది కూడా లెగ్ స్ట్రెంగ్త్ అనమాట. మొత్తం పాదానికి మనం బరువుని ఇవ్వాలన్నమాట. మన బాడీ ఆల్టర్నేట్గా తిప్పాలి దాన్ని. మీరు ఒక చైర్ పట్టుకుని చేయొచ్చు, లేదా వాకర్ పట్టుకుని చేయొచ్చు. చైర్ ఒకటి పట్టుకుని అట్లా పక్కన చైర్ పట్టుకుని స్లోగా, అంటే పట్టుకోలేకపోతే 2 చేతులతో పట్టుకోవచ్చు. బిగినింగ్లో ఇలా పట్టుకుని ఈ కాలుని మన 2 పాదాలు మన హిప్స్ ఎంత వెడల్పుగా ఉన్నాయో అంత వెడల్పుగా పెట్టి బాగా నేలకి నొక్కి పెట్టి, ఈ ఎడంకాల్ని అలా నేలకి నొక్కి పెట్టాలి. మన బరువు చేత్తో ఈ చేయి పట్టుకుని ఇట్లా కుడి కాలుని కొంచెం ఎత్తాలి, చాలు కొంచెం ఎత్తాలి. బ్యాలెన్స్ తప్పిపోతుంది, చూస్తూ ఉండండి. ఎదురుకుండా ఉన్న ఒక ఆబ్జెక్ట్ని కాన్సన్ట్రేట్ చేసి చూస్తూ ఉండాలి. ఒక గడియారాన్ని కానీ, ఒక చుక్కను కానీ, ఒక ఆబ్జెక్ట్ని అలా 5 సెకండ్స్ ఉండి డౌన్ అట్లా చేయాలన్నమాట. అట్లా కాన్సన్ట్రేట్ చేసి కళ్ళు తెరిచి ఎదురుకుండా ఒక ఆబ్జెక్ట్ని చూస్తూ ఉంటే బ్యాలెన్స్ కొంచెం కంట్రోల్ అవుతుంది బ్రెయిన్కి. ఈసారి ఈ కాలు మీద అలా బరువు ఉంచేసి, ఈసారి ఎడం కాలు కొద్దిగా ఎత్తాలి, ఎక్కువ ఒక్కర్లేదు. ఎంత ఎత్తుతుందో కొంచెం అంతే. బ్యాలెన్స్ తప్పుతుంది, పక్కకి తూలడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఇది ఇట్లా పట్టుకోవాలి. అలా 3 సెకండ్స్, 5 సెకండ్స్, 6 సెకండ్స్, 7 సెకండ్స్, 10 డౌన్. ఈసారి బరువు ఈ కాలు మీద పెట్టి ఇది ఎత్తండి. 1 2 3 చాలు. మొదట్లో 3 చాలు. స్లోగా నంబర్ పెంచుకుంటూ 10 సెకండ్స్ వరకు ఉండాలి. దించేసిన తర్వాత 3 సెకండ్స్ రెస్ట్, 10 సెకండ్స్ అప్ చేసి 5 సెకండ్స్ రెస్ట్ ఇవ్వాలి. బిగినింగ్లో అంత చేయలేము, 2 to 3 చేస్తే చాలు. మ్యాక్సిమం టైం ఏంటంటే 10 సెకండ్స్ అప్ చేసి 5 సెకండ్స్ రెస్ట్లో ఉంచాలి. కాలు ఇలా ఎత్తడం, 10 సెకండ్స్ వరకు ఉండడం. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. బ్యాలెన్స్లో తప్పిపోతూ ఉంటే ఎదురుకుండా ఒక గడియారాన్ని కానీ, ఒక బొమ్మను కానీ ఇలా కళ్ళు దాని మీదే పెట్టి చూస్తూ ఉంటే బ్యాలెన్స్ వస్తుంది. డౌన్ అయిన తర్వాత 5 సెకండ్స్ ఉండాలి. సింగిల్ లెగ్ స్టాండింగ్ అనమాట. ఒక కాలు మీద నిలబడ్డం వస్తే 2 కాళ్ళ మీద నడవడం ఉన్నది. 2 కాళ్ళ మీద ఒక 10-15 అడుగులు వేస్తే ఎంత బెనిఫిట్టో, ఒక కాలు మీద 1 సెకండ్ నిలబడితే దానికంటే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది బాడీకి. ఒక కాలు మీద నిలబడ్డం అనమాట. ఒక కాలు మీద నిలబడితే 2 కాళ్ళ మీద నడవడం ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా ఎత్తడం 5 సెకండ్స్ 2 సెకండ్స్ మీరు ఉండగలిగినంతసేపు ఉండడం. మ్యాక్సిమం 10 డౌన్. ఇదే అక్కర్లేదు. ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, అరుగు, వంటగదిలో నిలబడి అరుగు మీద చేతులు పెట్టి చేయొచ్చు. లేదా మనకి రైటింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్ ఉంటాయి కదా, ఈ హైట్లో ఉండాలి. రైటింగ్ టేబుల్ అయితే కొంచెం డౌన్గా ఉంటుంది. వంటగదిలో డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా, ఆ డైనింగ్ టేబుల్ మీద చేతులు పెట్టి మనం చేయాలి. అయితే వంగకూడదు, మన హైట్కి ఈక్వల్గా ఉండాలి. మనం పట్టుకుని వస్తూ ఇలా ఇలా ఉండాలి. ఇలా పక్కకేం పెట్టక్కర్లేదంటే, మీకు నా ఫిగర్ కనపడాలి అనే ఉద్దేశంతో పక్కకు పెట్టాను. ఇలా పెట్టుకోవచ్చు. ఇట్లా ఎదురుకుండా పెట్టుకుంటే మీకు నా కాళ్ళు కనపడమేమో అని అట్లా పెట్టాను. ఇట్లా పెట్టుకుంటే బ్యాలెన్స్ ఇంకా బాగా వస్తుంది. పెట్టుకుని మన బరువు నింది మీద పెడతాము. నెమ్మదిగా ఎడంకాలు ఎత్తాను, 2 ఇంచెస్ 10 సెకండ్స్ ఉంటాను. ఎదురుకుండా ఏసీ కనిపిస్తుంది నాకు, దాని మీద నా మనసు కళ్ళు పెట్టి కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. డౌన్. ఈ కాలు ఎత్తాను. బ్యాలెన్స్ తప్పుతుంటే ఏసీ మీద కళ్ళు పెట్టి కాన్సన్ట్రేట్ చేస్తే
డౌన్. అట్లా చేస్తే బ్యాలెన్స్ ఫాల్ లేకుండా సుఖంగా ఉంటే. మధ్యలో ఫోన్ నుంచి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. సారీ, ఇంక వీడియో అప్లోడ్ చేయడం కుదరదు. మళ్ళీ ఇంకో క్లాస్లో మళ్ళీ చేసిన తర్వాత అప్లోడ్ చేద్దాం. సుఖంగా భవంతు. పడిపోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఒక 5 ఉన్నాయి. అవి ఏంటంటే, పడిపోకుండా ఉండడానికి జాగ్రత్తలు. రాత్రిపూట మల్టీ యూరినేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓల్డేజ్ వచ్చాక 2 సార్లు 3 సార్లు వెళ్ళాలి. చీకట్లో నడిచి వెళ్ళద్దు. లైట్ ఉండాలి. మీ బెడ్రూమ్కి మీ బాత్రూమ్కి మధ్యలో ఎంత దూరం ఉన్నా కూడా అంతా కూడా లైట్ ఉంచుకోవాలి త్రూ అవుట్. చీకట్లో నడిచి వెళ్ళడం వల్ల నిద్దట్లో లేచి తూలుతాం. తర్వాత హడావిడిగా వెళ్ళవలసి వస్తుంది. ఒకసారి బాత్రూమ్కి చాలా క్విక్గా వెళ్ళవలసి వస్తుంది. ఎక్కడ తొందరపడి వెళ్ళవలసిన అవసరం. అలాంటప్పుడు ఏం చేయాలంటే, కంట్రోల్డ్గా బాత్రూమ్కి వెళ్ళాలి అనే సెన్సేషన్ రావడానికి ముందుగానే బాత్రూమ్కి లేచి వెళ్తే బెటర్. ఒక 1 గంట ఆ ప్రాంతంలో జనరల్గా వెళ్ళవలసి వస్తుంది అనుకోండి. మనం కొంచెం ముందుగానే మెలకు తెచ్చుకుని వెళ్ళాలి. డే టైంలో కూడా అంతే. డే టైంలో కూడా మల్టీ యూరినేషన్కి గబగబా ఎక్కువసార్లు బాత్రూమ్కి వెళ్ళవలసి వస్తుంది. ఓల్డ్ ఏజ్లో డయాబెటిక్ వాళ్ళకి కూడా అలా వెళ్ళవలసి వస్తుంది. బీపీ వాళ్ళకి వెళ్ళవలసి వస్తుంది. కాళ్ళలో వాపులు ఉన్న వాళ్ళకి లాక్సిక్స్ అని టాబ్లెట్స్ ఇస్తారు. ఆ టాబ్లెట్స్ వేసుకుంటే చాలాసార్లు బాత్రూమ్కి వెళ్ళవలసి వస్తుంది. హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళకంటే టైం మనం మేనేజ్ చేసుకోవాలి. మామూలుగా వెళ్ళి టైము ఊహాత్మకంగా మనకు తెలుస్తుంది కదా. ఒక గంట గ్యాప్లో 2-3 సార్లుగా వెళ్ళడమే. గంటకు ఒకసారి వెళ్ళామనుకోండి, హడావిడి ఉంటుంది. అది డే టైం. నిద్దట్లో అలా వెళ్ళడానికి ఉండదు కాబట్టి టైమర్ ఏదైనా పెట్టుకుని 12ంటికి ఒకసారి, 1:30-2కి ఒకసారి వెళ్ళామంటే మళ్ళీ 3 గంటలకి జనరల్గా ఒక్కసారి వెళ్ళాలి. 4 అన్ని మాటలు లేచి వెళ్ళడం కష్టం, కానీ మనం టైమర్ పెట్టుకుని జాగ్రత్తగా వెళ్తే అది మనకి పడిపోకుండా అవకాశం ఉంటుంది. తర్వాత కాళ్ళకి సాక్స్ వేసుకుని నడుస్తారు ఫారినర్స్. మామూలుగా నడవరు, వాళ్ళకి చలి ఎక్కువ అక్కడ. సాక్స్లు బూట్లు వేసుకుంది నడవలేదు అసలు. ఆ సాక్స్లు వేసుకుని నడకని అవాయిడ్ చేయాలి. అది అంత మంచిది కాదు. సాక్స్ వేసుకుని నడుస్తుంటే కూడా ఫాల్ వస్తుంది, పడిపోయినాం. తర్వాత షూస్ కానీ చెప్పులు కానీ ఇంట్లో కానీ బయట షూస్, ఇంట్లో చెప్పులు వేసుకుని నడిచే అలవాటు ఉంటుంది చాలామందికి. ఆ చెప్పులు వేసుకుని నడిస్తే కూడా ఇన్కన్వీనియంటే ఫాల్ వస్తుంది. ఆ చెప్పులకి వెనకాల బెల్ట్ ఉంటాయి. ఆ బెల్ట్ ఉన్న చెప్పులు లాంటివి కొనుక్కుని అవి వేసుకుని నడిస్తే బెటర్, కొంచెం సపోర్ట్ వస్తుంది. ఇది జాగ్రత్తలకు వస్తుంది చెప్పడమే. పోతే బీపీ హైగా ఉన్నప్పుడు తల తిరుగుతుంది. వర్టిగో అని సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నప్పుడు తల తిరుగుతుంది. షుగర్ లెవెల్స్ డౌన్ అయినప్పుడు తల తిరుగుతుంది. ఇట్లాంటి కారణాల వల్ల కనుక తల తిరిగితే మనకి, లేదా బ్రెయిన్లో కొంతమందికి ఏమైనా ట్యూమర్స్ కానీ ఉంటే దానివల్ల కూడా ఫాల్ ఉంటుంది. ఇటువంటి ఉన్నాయి అనే అనుమానం వస్తే మనం ఈ జనరల్ ఎక్సర్సైజ్ పక్కన పెట్టి గో టు డాక్టర్, మన వైద్యుడి దగ్గరికి వెళ్ళి సంప్రదింపులు జరిపి తగిన వైద్యం చేయించుకోవాలి. వైద్యం చేయించుకుంటే అన్నింటికీ నివృత్తి కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకునే ఎక్సర్సైజ్లు జనరల్ ఫాల్ అన్నమాట. ఓల్డ్ ఏజ్లో వచ్చి జనరల్ ఫాల్, ఆ జనరల్ ఫాల్ని అవాయిడ్ చేయడానికి 4 సుఖభవంతో ఆపేద్దాం. ఇంకా